బాట పేరుతో మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల స్టంట్ చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు దేవరుప్పల మండలంలో రైతుల బాధలు ఏనాడు పట్టించుకోలేదని గుర్తు చేశారు. సాగునీటి కాల్వలు సైతం తవ్వించలేదని చెప్తున్నారు. ధరావత్ తండాలో బోరు నీళ్లు అందక ఎండిన అర ఎకరం పొలాన్ని చూపించి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడుతున్నారు. కేసీఆర్ పొలం బాటపై దేవరుప్పల రైతులు కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారో మా ప్రతినిధి వేణు అందిస్తారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ దేవరుప్పల మండలం లోపల పర్యటిస్తున్నారు. ఇక పొలం బాట పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సాగునీరు అందించకపోవడంతో పొలాలు ఎండిపోతున్నాయంటూ ఆయన పొలాల పరిశీలన చేస్తున్నారు. అసలు నిజానికి దేవరుప్పల మండలం లోపల నీళ్ళు అందక సాగునీరు అందక ప్రభుత్వం పట్టింపు లేకనే పొలాలు ఎండుతున్నాయా? అసలు దేవరుప్పల మండలం సంబంధించి రైతులు ఏమంటున్నారు ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాము. ఈరోజు పొలం బాట పేరుతో కేసీఆర్ అసలు ఎందుకు వస్తున్నారు, రైతులు ఏ విధంగా భావిస్తున్నారు ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ రోజున కేసీఆర్ మాజీ సీఎం 10 ఏళ్ళు పాలించాడు. ఇప్పుడు అసలు ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే నీళ్ళు వస్తలే ఎండిపోతున్నాయి అంటున్నారు. నిజంగా మీరు అట్లే భావిస్తున్నారా? లేదండి. ముందుగా బిగ్ టీవీ వారికి ప్రేక్షకులందరికీ నాకు నమస్కారాలు. ఈరోజు కేసీఆర్ రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి పోయినసారి ఘోరంగా ఓడిపోయిండు. ఆయన నిలబడే స్థానంలో కూడా ఓడిపోయిండు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఎలక్షన్ స్టంట్ కోసమే ఇప్పుడు ఓట్ల కోసమే వస్తాడు తప్ప ఆయన ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో కాదు. అతను చేయాలనుకుంటే అతను ఇక్కడ ఏ రోజు ఒక కాలువ తీసినాడు కాదు. ఆ రోజు రాజశేఖర్ ఉన్నప్పుడే కాలువలు కానీ కెనాల్స్ కానీ రిజర్వాయర్ కట్టడం జరిగింది. వారు మన కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పి కూడా కొన్ని లక్షల కోట్లు తిని మరి నీళ్లు కూడా పారిన సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు దయాకరావు ఇరిగేషన్ మన పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కూడా అతను ఉన్నప్పుడు కూడా ఏనాడు కాళ్ళకు నీళ్లు వదిలే వర్షాలు పడ్డ సందర్భాలనే ఆ రిజర్వాయర్లు నిండి ఫ్లోయింగ్ అయిన వాటర్ మాత్రమే వచ్చినాయి. అప్పుడు కూడా జనం మొత్తుకున్నారు, సార్ అనవసరంగా నీళ్ళు వదులుతున్నట్టే కూడా ఆయన చేతులు ఏం లేదు. ఎందుకంటే ఆ పైన దేవుడు గురించిన వానే వచ్చినాయి కానీ ఈ తర్వాత మాత్రం ఎలాంటి నీళ్లు వదిలిన సందర్భాలు లేవు. మీరు చెప్పండి, రైతుగా మీరు ఉన్నారు. దేవరుప్పల మండలంలోనే ఆయన పంటలు బాగా ఎండిపోతున్నాయి, ఇక్కడ ప్రభుత్వం నిర్లక్ష్యం ఇక్కడ అని చెప్తున్నారు. నిజంగా మీ దేవరుప్పల మండలంలో ఇప్పుడు మనం చూస్తే పచ్చని పంట పొలాలు ఆయన మొత్తం ఎండిపోతున్నాయి అంటారు. నిజంగా ఎండిపోతున్నాయా? ప్రభుత్వమే కారణమా, కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి? కాదండి, కాంగ్రెస్ ప్రభుత్వం కారణం కాదు. గతంలో 10 ఏళ్ల పరిపాలన కూడా కేసీఆర్ ఏనాడు కూడా ఈ దేవరుప్పల మండలం కానీ పాలకుర్తి నియోజకవర్గానికి కానీ వచ్చి ఎక్కడ కానీ ఏ కెనాల్ నుంచి నీళ్ళు వస్తున్నాయా, లేకపోతే పంట పొలాలు ఎండిపోయినాయా, లేకపోతే రైతులకు ఎలాంటి నష్టం జరిగింది అని చెప్పి ఏనాడు కూడా ఆయన కన్నెత్తి చూడని రోజు ఉన్నది ఇక్కడ. కానీ ఇప్పుడు ఓన్లీ ఎంపీ ఎలక్షన్లో గెలవడం కోసమే, ఆయన ఎలక్షన్లలో గెలవడం కోసమే ఇప్పుడు ఇది ఒక నాటకం, ఇది పొలాలు ఎండిపోయిన నాటకం. నిజంగా పొలాలు ఎండిపోతే రైతులు ఖచ్చితంగా వాళ్ళు ఆత్మహత్య, గత 10 ఏళ్లలో ఎంతమంది రైతులు చనిపోయారు, ఈ 100 రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతమంది చనిపోయారు అనేది రుజువు చేద్దాం, ఒకసారి అనాలిసిస్ చేద్దాం. కానీ ఇప్పుడు మొన్న దయాకర్ రావు కూడా హరీష్ రావుని తీసుకొచ్చి ఇక్కడ పంటలు ఎండిపోయినాయని చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికి ఓట్ల కోసం ప్రతి ఒక్క పొలాలు చూడకుండా ఒక్క దగ్గరనే ఏడైతే నీళ్లు కొద్దిగా వాటర్ సోర్స్ తక్కువ ఉన్నాయో అక్కడనే చూపించి దాన్నే చూపించి ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మొత్తం మభ్యపెట్టడానికి అక్కడ మాత్రమే ఆ ధరావత్ తండాలోని ఒక్క రైతు, అది కూడా దయాకర్ రావు దగ్గర ఉన్న రైతుల దగ్గరికే పోయి అక్కడ పోయి చూపిస్తున్నారు. మీరు చెప్పండి, నిజంగా దేవరుప్పల మండలం లోపల ఈ యొక్క బోర్ల పారకం ఉందా, నిజంగా కాలువల పారకం ఉందా? కాలువలు అసలు నీళ్ళు వస్తలేవని చెప్తున్నాడు కదా బీఆర్ఎస్ వాళ్ళు. నిజంగా కాలువలు నీళ్ళు వస్తలేవా? కాలువలో నీళ్ళు వచ్చినాయండి. ఇంతకంటే ముందు ఎర్రబల్ దయాకర్ రావు ఉన్నప్పుడు కొన్ని మాకు స్ట్రాటజీ ఉన్నాయి. ఇప్పుడు మేడం గారు వచ్చినప్పుడు దాని కాలువలన్నీ క్లియర్ చేపిస్తున్నారు. వాటర్ కూడా వస్తున్నాయి, దాని కింద మన పొలాలు కూడా పండుతున్నాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, 3 నెలల్లోనే ఇక్కడ వర్షాలు పడలేదు. కాళేశ్వరం చెప్పి 1,00,000 కోట్లు దోచుకున్నారు. ఆ 1,00,000 కోట్లు దోచుకున్న ఆ కాళేశ్వరంలో ఇప్పుడు దాకా నీళ్ళు లేవు. ఎస్ఆర్ఎస్పీ నుంచే మాకు నీళ్ళు వస్తున్నాయి, దేవాదాయ నుంచి వస్తున్నాయి. దాన్ని ఇప్పుడు కూడా మేడం గారు దాన్ని క్లియర్ చేపించేసి మాకు ఒక వాటర్ అనేది సోర్సెస్ వస్తున్నాయండి. దాని కింద పారుతున్నాయి. మీరు కూడా పంట పొలాలు చూస్తూనే ఉన్నారు. ఇది మొత్తంగా మీరు చెప్పండి, నిజానికి ఈ పంట పొలాలు నిజంగా ఎండిపోయి దేవరుప్పల కాదు పాలకుర్తి లోపల మొత్తంగా నీళ్లు లేకపోవడమే ప్రధానంగా ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇక్కడ నిజంగా పంట పొలాలు ఎండిపోతున్నాయా? నిజంగా రైతులు అంతా ఇబ్బంది పడుతున్నారా పాలకుర్తి నియోజకవర్గంలో కానీ దేవరుప్పల్లో కానీ? మాకు ఎలక్షన్ అయ్యి కూడా ఇప్పుడు నవంబర్లో ఎలక్షన్ అయింది. అది వర్షాకాలం అనేది అప్పటికి నవంబర్ కంటే ముందు క్రితం అయిపోయినది. వర్షాకాలం అయిపోయినాక నీళ్ళు ఎండలేదంటే ఎట్లన్నా కాళేశ్వరం నీళ్ళు కుంగిపోవడం వల్లే కదా, కాళేశ్వరం పిల్లలు ఉన్నాయి కానీ కూలిపోతాయని ఆ నీళ్ళు బ్యాక్ వాటర్ మొత్తం కిందికి వదిలేసిర్రు. వర్షాకాలంలో మొత్తం కిందికి వదిలేసిర్రు. కిందికి వదిలేయడం వల్ల కాళేశ్వరం నీళ్ళు లేక, నవపేట రిజర్వాయర్ నీళ్ళు లేక ఇక్కడ నీళ్ళు లేకపోయారు. కానీ వాళ్ళ పుణ్యం పెట్టుకుని మమ్మల్ని పాపం అంటే ఎట్లా? వాళ్ళు చేసిన పాపం చేసి మమ్మల్ని పాపం అంటే ఎట్లా?
కేసీఆర్ చేసిన పాపాన్ని అప్పుడు వర్షాకాలం అక్టోబర్లో వర్షాకాలం ఉంటుంది, ఆ వర్షాకాలం వాళ్ళు నింపుకొని అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోకుండా వాళ్ళు చూసుకోవాలి. అది చూసుకోకుండా మమ్మల్ని అనడం తప్పు. వాళ్ళు చేసిన పుణ్యానికి వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళే శిక్ష అనుభవిస్తారు, జైలు పోవడం ఖాయం. మీరు చెప్పండి, దేవరుప్పల కానీ ఇప్పుడు కేసీఆర్ వచ్చినటువంటి ధరవత్ తండ కానీ నిజంగా వాటర్ ప్రాబ్లం మీకు ఉందా? నిజంగా ప్రభుత్వం పట్టించుకుంటే ఎండిపోకపోయే పరిస్థితి ఉండేనా? నిజంగా ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందా ఇక్కడ? ఇప్పుడు రైతులు ప్రాబ్లం ఉంటే రైతులే రోడ్డు మీదకి వస్తారు, రైతులే ప్రాబ్లం ఉంటే రోడ్డు మీదకి వస్తారు. అసలు మంత్రి అనేటువంటి దయాకర్ రావు ఈ మండలానికి నీళ్లు తెచ్చిన చరిత్రే లేదు. ఫస్ట్ పాయింట్. ఒకవేళ నీళ్లు తెచ్చిన చరిత్రే లేదు. రెండోది, నీళ్లు తేవాలంటే ఆయన నవంబర్ వరకు ఆయన మంత్రిలో ఉండే, మంత్రి పదవి ఉండే. ఇక్కడ పక్కన ఉన్నటువంటి నవాపేట రిజర్వాయర్ నింపలే. ప్రాబ్లం వాళ్ళదే, అది ప్రాబ్లం వాళ్ళు చేసి ఈ గవర్నమెంట్ నెట్టడం కరెక్ట్ కాదు. రైతులకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అది కూడా గ్రౌండ్ వాటర్ తగ్గింది, వర్షాలు తక్కువ ఉన్నాయి. వర్షాలు ఎప్పుడైతే తక్కువ ఉన్నాయో ఆ వర్షాలు తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఈ నవపేట రిజర్వాయర్ నింపాల్సి ఉండే, నింపలేదు. తప్పంతా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాందే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఎమ్మెల్యే ప్రాబ్లం ఏమీ లేదు. 100% ఏమైనా ప్రాబ్లం ఉంటే రైతులు రోడ్డు మీదకి వచ్చేస్తారు. ప్రతి విషయానికి రోడ్డు ఎక్కుతారు రైతులు. అలాంటిది ఏం లేదు. ఇదంతా కేవలం కావాలని ఒక షో చేయడం తప్ప ఇలా వేరే ఏం లేదు. మీరు చెప్పండి, నిజంగా ఇవాళ కేసీఆర్ ధరవత్ తండ లోపల పంటలు పరిశీలించడము, దయాకర్ రావు కూడా ఒకే పొలానికి 3వ సారి రావడము, నిజంగా ఇదంతా అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? కేసీఆర్ పర్యటన ఎట్లా అసలు ఏందనుకోవాలి? ఇది ఒక నాటకీయ పరిణామం అన్న. ఇక్కడ రైతులపైన ప్రేమ ఉంటే గతంలో మినిస్టర్గా పనిచేసినటువంటి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి చెన్నూరు రిజర్వాయర్ని కంప్లీట్ చేయకుండా ఇలా ఎందుకు నిర్లక్ష్యం చేసిండో ఆయన మేము ప్రశ్నిస్తుంటే ఎన్నిసార్లు ధర్నాలు చేసినా, ఎన్నిసార్లు చెప్పినా దీనికి కారణం దయాకర్ రావు చెప్పాలని మేము అనేకసార్లు రోడ్డు ఎక్కినా కానీ చెప్పలేకపోయిండు. ఈరోజు మొన్న డిసెంబర్ వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నవాపేట రిజర్వాయర్ నింపడానికి ఎందుకు నిర్లక్ష్యం చేసిందో అడుగుతున్నాం. ఇన్ని రోజులు మా ఎమ్మెల్యే గారు శాసనసభ్యురాలు 22 లక్షలు పెట్టి కూడిపోయినటువంటి కాలువలను పునరుద్ధరించుకుంటూ రైతులకు సేవ చేస్తుంటే అక్కడ 2 మళ్ళు ఎండిపోతే దాన్నే చూయించుకుంటూ అక్కడ తప్ప ఇంకెక్కడనో చూపెట్టమనండి. ఎక్కడికి వెళ్తారో ఒక ధరాబాత్ తండ తప్ప మిగతా ఎక్కడైనా పర్యటన చేపించి చూపెట్టమనండి. అక్కడ లేదు. రోడ్డు పంట వస్తున్నటువంటి రెండు మళ్ళు ఎండిపోతే దాన్ని తప్ప మిగతా ఇక్కడ ఏ చోటనో చూపెట్టమనండి. అదే మినిస్టర్గా ఉన్న దయాకర్ రావు నీ యొక్క చెన్నూరు రిజర్వాయర్ ఎందుకు డెవలప్మెంట్ చేయలేకపోయావు దాన్ని కూడా చూపెడదాం. మేము కూడా దానికోసం మేము సవాల్ చేస్తున్నాం. దానికి దగ్గరికి పోయి కూడా మనం పర్యటన చేపించాలి మీ కేసీఆర్ తోటి అని ఈ వేదిక తెలియజేస్తున్నాను. ఇది మొత్తంగా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పల లోపల కేసీఆర్ ఆ ధరవత్ తండ లోపల పంటలు పరిశీలించినటువంటి ప్రాంతం కూడా ఒక టీఆర్ఎస్ సంబంధించినటువంటి మహిళా రైతు. అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గంలో కూడా ఇప్పటివరకు ఎక్కడ పంట పొలాలు ఎండలేదు. అది కొంతమంది వద్ద ఎన్నటువంటి పొలం వద్దే కేసీఆర్ ఎన్నికల స్టంట్ కోసమే ఈ రోజున వచ్చి పంట పొలాలను చూసి ఆ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎండిపోతున్నాయంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు ఓవైపు రైతులు, మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి. 10 ఏళ్ళు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పంట పొలాలకు సంబంధించి సాగునీటి కోసం ఎందుకు కాలువలు శుద్ధి చేయలేదు, అదేవిధంగా రిజర్వాయర్ ఎందుకు నింపలేదు, ఈ రోజున కావాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, జనగాం.